హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బాగున్నారా? మేల్కొన్నారా? ఉదయమే ఒకవేళ మీకు ఇది మధ్యాహ్నము సాయంత్రము యూట్యూబ్లో ఉంది కాబట్టి మీరు ఏ సమయంలో చూసినా మీకు అది అనుకూలంగానే ఉంది కాబట్టి ఉదయమే చూసేవారి కొరకు మాత్రమే, అంటే ప్రతిరోజు 7 గంటలకల్లా రోజు అనుదిన ధ్యానాన్ని మీకు అందిస్తున్నాం. ఫ్రెష్గా దేవుడిచ్చిన సందేశాలు ఎప్పటికప్పుడు సిద్ధపరిచి మీ దగ్గర తీసుకొస్తున్నాం. పరిశుద్ధాత్ముడు మీ అవసరతలు తీరునట్లుగా మీ అక్కరలు ఎరిగిన దేవుడు మీతో మాట్లాడుతున్నారని, నా విషయమే మాట్లాడుతున్నారు, నాకు ఒక విడుదల దొరికింది, నాకు ఒక సమాధానం దొరికింది అని మీలో అనేకులు వాట్సాప్ మెసేజ్ ద్వారా తెలియజేస్తున్నారు. చూడండి, అందరి బట్టి మేము ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తున్నాం. మీలో కొందరు అయితే ఆలకిస్తున్నారు, కానీ ఒక్కసారి కూడా ఆ విషయాన్ని మాకు తెలియజేయట్లేదు. చెప్పండి, నిజంగా మీరు దీవించబడితే లైక్ బటన్ నొక్కటం, షేర్ చేయటం, ఏంటండి మీ పేరు ఊరు కామెంట్ సెక్షన్లోకి వచ్చి టైప్ చేయటం చాలా అవసరం. అంతేకాదు 9540 నెంబర్కి కానీ, ఇతర దేశాల్లో ఉంటే 9100100888 నెంబర్కి కానీ కొంచెం టైం స్పెండ్ చేసి హౌ యు ఆర్ బ్లెస్డ్, ఎలా మీరు దీవించబడ్డారన్నది మాకు తెలియచేస్తే, అలాగే మీ ప్రార్థన అవసరం తెలియజేస్తే మేము ప్రార్థిస్తాను కూడా సిద్ధంగా ఉన్నాం. రండి, మీరు రోజు దేవుని మాట ఏం చెప్తాడో విందాం. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనములే. మరొక రోజు మరొక మాట కొరకు నీ సన్నిధిలో కనిపెడుతుండగా ఈ లోకంలో నీ సాక్షులుగా బ్రతకడానికి, మా కుటుంబంతో పాటు నేను వెంబడించడానికి, మా బ్రతుకుల ద్వారా నిన్ను ఘనపరచడానికి అవసరమైన హెచ్చరికను, ఆదరణను మాకు నీ వాక్యము నుండి దయచేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమెన్ అన్నారా? అనండి. అది సోషల్ మీడియా అయినా, అది ఆలయమైనా, అది కుటుంబ ప్రార్థన అయినా, అది ఎవరు ఎక్కడ ఎప్పుడు ప్రార్థన చేసినా ఆమెన్ అంటే అది అవునుగాక జరుగునుగాక అని అర్థం కనుక, ఒకరు ప్రార్థించిన తర్వాత అందరూ ఆమెన్ అంటే అందరూ ప్రార్థించినట్లుగా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు, జవాబిస్తాడు. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయండి. అసలు మనం మన దేవుని గురించి నేర్చుకోవాలి. మన దేవుడు, మీ దేవుడు, మా దేవుడు కాదు, దేవుడు ఒక్కడైనా అందరూ ఒప్పుకుంటున్నారు కదా. ఆ సృష్టికర్తను గురించి, ఆ సర్వాధికారి సర్వశక్తి సంపన్నుడైన దేవుని గురించి మనం ఎరగవలసి ఉంది. ఆదికాండం చదివితే ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఎప్పుడు వచ్చాడు, దేవుడు ఎప్పుడు పుట్టాడని అడుగుతారు ఏంటండి. ఆదియు అంతము నేనే. మీరు ఒక గాజు తీసుకుంటే, ఒక రౌండ్ సర్కిల్ తీసుకుంటే, ఆ సర్కిల్కి ఎక్కడ ప్రారంభం ఎక్కడ ముగింపు, ఎక్కడ పడితే అక్కడే. అలాగే ఉన్నవాడను అనువాడు ఉన్న దేవుడు. ఆది యందు ఆయన సృష్టిని చేసినప్పుడు అంత చక్కగా చేశాడు. మంచిది మంచిది మంచిది. ఎవరి కొరకు చేశాడు? మన కొరకే. 6వ రోజున ఆయన మానవుణ్ణి చేశాడు. నేల మట్టితో నరుని చేసి వారి నాసికా రంధ్రాల్లో ఊదాడు. ఆయన ఊపిరండి మనలో ఉంది. అందుకే మనం దేవుని బిడ్డలం, దేవుని సంబంధులం. మన శరీరానికి మరణం ఉంది కానీ ఆత్మకు మరణం లేదు. అంత అధికారం ఆదాముకి ఇచ్చేశాడు. ఆయనకి ఆదాముని పేరు పెట్టి. కానీ ప్రభు ఏది కూడా ఆదాముకు సాటి అయిన సహకారిగా లేదని ఆదాము కొరకు హవ్వను చేశారు. అవ్వ కాదు, హవ్వ అంటే జనములకు తల్లి. ఆమెను వారిరువురు చక్కగా ఉన్నారు ఆ ఏదైనా తోటలో. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని సాటి అయిన సహకారం చేశాడు. దేవుడి ప్రణాళిక ఏంటంటే, దేవుడు ఏకాంగులను సంసారులుగా చేస్తాడు. మనం ఎప్పుడు చూసినా సంసార సాగరమును, సంసారం భారమును, సంసారం కష్టమును, పెళ్లి చేసుకుంటే కష్టమును ఆలోచిస్తుంటాం. కానీ వివాహం అనే విషయంలో ఘనమైందని, వివాహం ద్వారానే దేవుడు సృష్టిని ఫలింపజేస్తున్నాడు, సంతానోత్పత్తి కలుగజేస్తున్నాడు. ఒకడు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు, ఐదుగురు, ఆరుగురుగా
ఆనాడు భూమిలో కేవలం ఇద్దరే ఉన్నారు. ఈరోజు చూడండి 1.4 బిలియన్ పీపుల్. ఎలా కలిగారు? సంతానోత్పత్తి వల్ల. దేవుని ప్రణాళిక కుటుంబం, భార్య, భర్త. అవును, మీకు వివాహమైందా? భార్యాభర్తలుగా మీరు ఆనందంగా ఉన్నారా? సంతోష సమాధానాలతో ఉన్నారా? ఏంటో మరి అనేకుల ఇళ్లలో గొడవలండి. భార్యాభర్తలకు మధ్య మనస్పర్ధలు, తిట్టుకోవటం, కొట్టుకోవటం, కోర్టులకు వెళ్ళటం, విడిపోయి విడివిడిగా బతకటం. ఎందుకంటారు? మీకు తెలుసా, అపవాదికి కుటుంబం అంటే ఇష్టం లేదు. కుటుంబాన్ని అసహించుకుంటాడు వాడు. ఎందుకో తెలుసా? వాడి కుటుంబం ఎత్తగలేదు. వాడికి ఎవడండి అపవాది అంటే? లూసిఫర్, దేవుని చేసిన దూతల్లో ఒకడు. దేవదూతలకు దేర్ ఈజ్ నో సెక్స్, దేర్ ఈజ్ నో ఫ్యామిలీ. అది దేవుడు మానవులమైన మనకు ఈవిగా అనుగ్రహించాడు. ఒక్కరికొకరు సహాయకులుగా ఉండడానికి, ఒకరి యందు ఒకరు ఆనందించినట్లు, ఒకరితో ఒకరు కలిసి జీవించి ఫలించి అభివృద్ధి చెందినట్లు. అప్పటి నుంచి అపవాది ఆది నుండి చక్కగా ఉన్న ఆదామవ్వల దంపతుల మధ్య దూరి వాడి కుయుక్తి మాటలతో మోసగించి ముందు హవ్వను, హవ్వ ద్వారా ఆదామును ఆధ్యాత్మికంగా పతన స్థితిలోనికి తీసుకుని పోయాడు. అప్పటి నుంచి వాడి గురి అదేనండి. అదే వాళ్ళ క్రియ జరుగుతుంది. ఈ అంచెదినాలలో మరింత విపరీతంగా వివాహ వ్యవస్థ మీద సాతాను పనిచేస్తున్నాడు. వివాహాలలో మాధుర్యం లేదు, ఆనందం లేదు, సమాధానం లేదు, అభివృద్ధి లేదు, ఏకత్వం లేదు, సంతోషం లేదు. ఏదో ఒక రీతిగా ప్రతి వివాహ వ్యవస్థలో అపవాది జొరబడి ఆస్తుల గురించో, కులముల గురించో, డబ్బు గురించో, ఈగోలకు చోటిచ్చి, ఏంటంటే యాటిట్యూడ్కు చోటిచ్చి ఎంతమంది వాళ్ళ ఒకరొకరు విమర్శించుకునే స్థితిలో ఏకహృదయులై ఏక శరీరులై ఉండవలసిన భార్యాభర్తలు వారిని వారే విడతీసుకుంటున్నారు. ఇది అపవాది క్రియ. నీ కుటుంబంలోనికి అపవాది జొరబడకుండా ఉండాలంటే భార్యాభర్తలుగా మీరిరువురు ఏక మనస్సు కలిగి ఉండాలి. యేసయ్యను మీ మధ్యవర్తిగా చేసుకోవాలి. ఆయనతో కలిసి జీవించటం అభ్యాసం చేసుకుంటే అపవాదికి అక్కడ చోటు లేదు. కుటుంబ వ్యవస్థ మీద సాతాను ఎన్ని విధాలుగా దాడి చేస్తున్నాడో బైబిల్లో ఉన్న కుటుంబాలను చూస్తున్నామండి. బైబిల్ అంతా మీరు చదివితే కుటుంబాల కథలు ఉన్నాయి. కుటుంబాలుగా దేవుడు చూపిస్తున్నాడు. ఆదామవ్వల కుటుంబంలో 2 కుమారులు వచ్చారు, కయ్యూను, హేబేలు. మళ్ళీ జరబడ్డాడు సైతాన్ అక్కడ. అన్నదమ్ముల మధ్య ద్వేషం, అన్నదమ్ముల మధ్య విభేదాలు. ఇవాళ ఎన్ని కుటుంబాల్లో ఒక్క తల్లి కడుపున బిడ్డలు ఒకరి మీద ఒకరు అసూయపడటం, ఒకరి మీద ఒకరు ద్వేషించుకోవటం, ఒకరితో ఒకరు కొట్టుకోవటం, ఒకరినొకరు చంపుకోవటం ఆస్తుల కొరకు. ఇది సాతాను కుట్ర. వాడు నరహంతకుడు, వాడు దొంగ, వాడు మోసగాడు. మనం దేవునిని, మన సృష్టికర్తను గుర్తు చేసుకోవడానికి బదులు, ఆయన మాట వినడానికి బదులు వాడి మాటలు విని కుటుంబాలను కూలగొట్టుకుంటున్నారు. ఒక సమయం వచ్చేటప్పటికి భూమిలోని కుటుంబ వ్యవస్థ అంతా నాశనమైపోయి, నోవహు దినాలలో వాయి వర్షాలు లేకుండా వ్యభిచరిస్తూ, పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు అన్ని అమాంఛమైనది చేస్తూ, తమకు తాము హాని చేసుకుంటూ బలాత్కారంతో నింపేశారు. కుటుంబాల విలువ లేకుండా పోయింది. అందుకే ప్రభు కుటుంబ వ్యవస్థకు విలువిచ్చిన నోవహు కుటుంబాన్ని, ఆ భార్యాభర్తలు ఏక మనసుతో ఉండి వారి 3 బిడ్డలను దేవుని కొరకు పెంచి, వారికి వచ్చిన 3 కోడలను దేవుని కొరకు సంపాదించుకొని, నీతి న్యాయంతో దేవుని వెంబడిస్తున్న అతన్ని కోరుకొని మరొక నూతనమైన
జనాంగాన్ని ప్రారంభించడానికి ఆశించాడు. వారితో ప్రారంభమైన కుటుంబంలో మళ్ళీ అపవాది జొరబడటం గమనిస్తూ ఉన్నాం. మీరు ఎలా ఉన్నారు? మీ అమ్మనాన్నలు ఎలా ఉన్నారు? వారి కుటుంబంలో ఐక్యత ఉందా? మీ కుటుంబంలో ఐక్యత ఉందా? మీ బిడ్డల కుటుంబాల్లో ఐక్యత ఉందా? అనేక సార్లు పితరుల దోషము, పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనలు మన కుటుంబాల్లో సాతాను శక్తులు పనిచేయుటకు లేక క్రియ చేయుటకు అవకాశం ఇస్తున్నాం. అందుకే యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి నిర్దోషం నిష్కలంకమైన తన రక్తాన్ని చిందించి పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన నుంచి మనం విడిపించబడినట్లుగా, పాప బీజము నుండి మనం పరిశుద్ధపరచబడినట్లుగా, 3-4 తరముల వరకు వెంటాడే శాపము నుండి మనల్ని తప్పించడానికి కలువరి శిలువలో మన కొరకు శాపమై మన పాపములు భరించాడు. భర్తగా నీ పాపమును, భార్యగా నీ పాపమును, బిడ్డలుగా మీ పాపములను, ప్రతి ఒక్కరి పాపము కొరకు లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఈ లోకంలోకి వచ్చాడు. కుటుంబాన్ని కట్టడానికి క్రీస్తు కేంద్రిత కుటుంబం దీవించబడుతుంది. మీ కుటుంబానికి ప్రభువును శిరస్సుగా చేసుకోనండి. నా ఇష్టం అని వదిలిపెట్టేది, ప్రభు చిత్తం చేద్దామని భార్యాభర్తలు ఏక మనసులోకి వస్తే పరలోకం అక్కడే ఉంది. మీ బిడ్డలను లోకంలో గొప్పవారిగా చేయాలనే ఆశతో కాక, దేవుని దృష్టిలో గొప్పవారిగా ఉండాలని దేవుని వాక్యంతో, దేవుని భయభక్తులతో వారిని పెంచుకుంటే వారు పెద్దవారైనప్పుడు తొలగిపోరు. వారు మిమ్మల్ని హత్తుకుంటారు. మీ కుటుంబంలో బలవంతుని చేతుల్లో బాణం వంటి వారిగా మీ బిడ్డలు ఉంటారు. మీ యవ్వన కాలంలో మీకు పుట్టినవారు. మీ కుటుంబంలో నిజమైన సమాధానం లేకపోతే ఏంటండి మనుషుడు సాధించేది? బయట పల్లకీల మూట, ఇంట్లో ఈగల మూత అన్నట్టు బయటికి వెళ్తే పెద్ద పెద్ద అధికారివి, ధనవంతుడు, ఆఫీసర్వి, పొలిటీషియన్వి, సెలబ్రిటీవి. కానీ ఇంటికి వస్తే ఐక్యత లేదే, ప్రేమ లేదే, సమాధానం లేదే, కుటుంబమే లేదే. అది ఆశీర్వాదం కాదు. దేవుని చేత ఆశీర్వదించబడిన కుటుంబంలో పిల్ల పాపలతో అనేవారు, నీ సంతానంతో, నీ పిల్లలతో నీవు ఆనందించగలిగినప్పుడు అది ఆశీర్వదించబడిన కుటుంబం. యేసుక్రీస్తు రక్తము ద్వారా మన పితరుల దోషం నుండి మనం విడిపించబడగలం. పరిశుద్ధాత్మని అభిషేకము ద్వారా మన కుటుంబం చుట్టూ దేవుని కంచె ఉండడమే కాదు, ఫలించి అభివృద్ధి చెందగలం. అందుకే మీ ఇంటిలో కుటుంబ ప్రార్థన పెట్టుకోనండి. చాలామంది మా చెప్తుంటారు, ప్రతిరోజు 9 గంటలకి కుటుంబ ప్రార్థన పెట్టుకుంటున్నాము, కలువరి దర్శనంలో వాక్యం వింటున్నాం. ఇంకా కొన్ని పల్లెటూర్లు చెప్తుంటారు, ప్రతిరోజు రాత్రి మా కుటుంబ ప్రార్థన ముగించి 7 గంటలకి శుభవార్తల్లో వాక్యం వింటున్నాం. భోజనాలు ముగించి మళ్ళీ 8 గంటలకి ఆరాధన టీవీలో వాక్యం వింటున్నాం. ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా మళ్ళీ వాక్యం విని మేము ఆధ్యాత్మికంగా బలపడుతున్నామని. మీరు ఎంతమంది టీవీ ప్రోగ్రాంలు చూస్తున్నారండి? కలువరి దర్శనం అనే టీవీ కార్యక్రమాలు 20 సంవత్సరాల నుంచి శుభవార్తలు, ఆరాధనలో ప్రతిరోజు 7 గంటలకి 8 గంటలకు ప్రసారం అవుతున్నాయి. అంతేకాకుండా ప్రతిరోజు ఉదయం 6:30కి మా మూవీస్లో, 6 గంటలకి అనుదినమన్నా ఫేస్బుక్లో, 6:30కి మా మూవీస్లో, 7 గంటలకి యూట్యూబ్లో 3 సార్లు దేవుని వాక్యం అందించబడుతుంది. వాక్యము ద్వారా, దేవుని మాట ద్వారా మన కుటుంబాన్ని కట్టుకోవాలి. నా మాట విని దాని ప్రకారంగా లోతుగా తవ్వుకొని ఇంటిని కట్టువాడు ధన్యుడు. తుఫాను వచ్చినా, వరదలు వచ్చినా, శోధనలు వచ్చినా ఆ ఇల్లు నిలబడుతుందండి. మన కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలని సాతాను ప్రయత్నిస్తున్నాడు. మన కుటుంబాన్ని కట్టి మనల్ని ఆయన సాక్షిగా నిలబెట్టుకోవాలని ప్రభు ఆశిస్తున్నాడు. ఆ రీతిగా చేయుటకు పరిశుద్ధాత్ముడు మనకు బలమునిస్తున్నాడు. ప్రభు, నా కుటుంబాన్ని కట్టయ్యా, నా ఇంటిని పరలోకంగా చెయ్యయ్యా, సమాధాన సంతోషాలతో బిడ్డలతో వర్ధిల్లే కుటుంబంగా మా కుటుంబాన్ని దీవించయ్యా అని అడుగుదామా?
ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును అన్నట్టు ఆనాడు హవ్వ వలె ఈరోజు అనేక మంది స్త్రీలు సాతానుకు చెవియొగ్గి వారి కుటుంబాలను కూల్చుకుంటున్న భయంకరమైన పరిస్థితుల్లో అనేక మంది పురుషులు తమ కుటుంబమును సంరక్షించవలసిన వారు, కుటుంబమునకు శిరస్సుగా ఉండవలసిన వారు తాగుబోతులుగా, జూదగాండ్రుగా, బాధ్యత లేని వారిగా ఉండి తమ కుటుంబాన్ని, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటూ అపవాది చేతుల్లో నలిగిపోతున్న వారు ఈ సమయంలో నజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నామయ్యా. ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరు ఈ వర్తమానం వింటున్నారో, అది ఇంటి యజమానైనా యజమానురాలైనా పరిశుద్ధాత్ముడు వారిని దర్శించి ఆ కుటుంబంలో ఉన్న కలతలు, విభేదాలు, శాపములు, కీడులు, సమస్తమైన అపవాది కార్యముల నుండి విడుదల పొంది వర్ధిల్లుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసములు కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు నువ్వు సదాకాలము తోడేయుడుగాక. ఆమేన్. అవునండి, మీ కుటుంబంలో కలతలు ఉన్నవా, సమస్యలు ఉన్నవా, పోరాటాలు ఉన్నవా, ఒంటరిగా ఉంటున్నారా? మీకు విడుదల ఉంది ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు, మిమ్మల్ని దీవించాలని ఆశిస్తున్నాడు. మీరు ఉపవాసం ఉండి ప్రార్థించండి. మీకోసం మేము కూడా ప్రార్థించాలంటే 954041 లేక ఇతర దేశాల్లో ఉంటే 9100100888 నెంబర్కి మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి. అవి కాన్ఫిడెన్షియల్గా ఉంచి ప్రభు సన్నిధిలో వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్ముడు మీకు తప్పక సహాయం చేస్తాడు. విరిగిన కుటుంబాలు ఎన్నో ఈ రోజున ప్రార్థన ద్వారా యేసు నామములో కట్టబడి సంతోషముతో వర్ధిల్లుతున్నారు. మీరు ఆల్రెడీ సంతోషంగా కుటుంబ జీవితంలో సాగుతుంటే అపవాదికి ఎట్టి అవకాశం లేకుండా మీ ఇంటి చుట్టూ కంచె వేయబడినట్లు భార్యాభర్తలుగా మీరిద్దరూ మోకరించి ప్రార్థించండి. మీ బిడలతో చేరి కుటుంబ ప్రార్థనను అనుదినము చేయండి. తప్పక దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఈరోజు ఉదాంపూర్లో మీటింగ్ జరిగింది, జరగబోతుంది, జరుగుతూ ఉంది. మీరు చేసిన ప్రార్థనల కొరకు వందనములు. ఈరోజు సాయంత్రం జరిగేటువంటి మధ్యాహ్నం 4 గంటలని జరిగేటువంటి మీటింగ్ కోసం మీరు ప్రార్థించండి. కల్వరి ప్రతిధ్వని యథావిధిగా మీకు 9 గంటలకు దేవుని వాక్యం అందిస్తాం. ఉదాంపూర్ నుంచి మీకు లైవ్ ఇవ్వాలని ప్రయత్నించాం, కానీ అక్కడ నెట్వర్క్ సరిలేనందున ఇవ్వలేమని తేలింది. కనుక మీ కొరకు మరొక చక్కటి సందేశాన్ని సిద్ధపరిచాం. మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, రాత్రి 9 గంటలకు కల్వరి ప్రతిధ్వనిలో తప్పక పాల్గొనండి. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేయడం గాక. హల్లెలూయా. జమ్మూ కాశ్మీర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభు చిత్తమైతే ఈ మే 8వ తారీఖున ఒక ప్రత్యేకమైన మీటింగ్ను ఉదాంపూర్లో ఏర్పాటు చేస్తున్నాం. మీరు తెలుగువారైనా, తమిళ వారైనా, హిందీ వారైనా, మరి ఏ భాషకు చెందిన వారైనా కల్వరి దర్శనం టీవీ కార్యక్రమాల ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని, సోషల్ మీడియా ద్వారా పరిచయమైన మిమ్మల్ని వ్యక్తిగతంగా చూడాలని, మీకోసం ప్రత్యేకంగా ప్రార్థించాలని చెన్నై నుండి ఉదంపూర్ వస్తున్నాం. రండి, ఈ మీటింగ్లో పాల్గొని దైవాశీస్సులు పొందండి. సాయంత్రం 4 గంటల నుంచి కొనసాగే ఈ మీటింగ్లో, ఒకే మీటింగ్లో తప్పకుండా పాల్గొనండి. చిరునామా గమనించండి. సమర్పణ్ చర్చ్ ఫెలోషిప్,
నియర్ నార్దర్న్ కాంపౌండ్, నిగాని విలేజ్, ఉదాంపూర్, జమ్మూ కాశ్మీర్. ఇంకా ఈ విషయమై మీకు వివరాలు కావాలంటే ఈ కింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్లకి మీరు కాల్ చేయండి, లేక వాట్సాప్ పెట్టండి. తప్పకొస్తారు కదా. మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం ప్రార్థించాలని ఉదంపూర్లో ఏర్పాటు చేసిన ఈ మీటింగులో మిమ్మల్ని దీవించి దేవుని నామంలో ఆశీర్వదించాలని ఆశతో వస్తున్నాం. తప్పక రండి, పాల్గొనండి, దీవించబడండి.